స్నానములు 7 రకాలు. మంత్రాలను చదువుతూ చేయు స్నానం మంత్రస్నానం. మట్టిని రాసుకొని చేయు స్నానం మృత్తికా స్నానం. భస్మమును శరీరానికి రాసుకొని చేయు స్నానం ఆగ్నేయ స్నానం. గోవులు నడిచేటప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడేట్లు చేసిన స్నానం వాయువ్య స్నానం. నదులు చెరువులు మున్నగు వానిలో చేయు స్నానం వరుణ స్నానం. ఎండగా ఉన్నప్పుడు వానలో చేసే స్నానం దివ్య స్నానం. మనసులో శ్రీహరిని స్మరిస్తూ చేసే స్నానం మానస స్నానం. ప్రాతకాలాన స్నానం చేయలేని అశక్తులు, వృద్ధులు, రోగులు మున్నగువారు తడి వస్త్రంతో శరీరాన్ని తుడుచుకోవడం చేయవచ్చు. జుట్టు మూడి వేసుకొని స్నానాన్ని చేయాలి. స్నానము చేసేటప్పుడు కౌపీనం ఉండాలి. అరుణోదయ కాలాన చేసే స్నానం ఉత్తమం. సూర్యకిరణాలు తాకటం చేత ఆ నీరు శక్తివంతం అవుతుంది. దర్భలతో సృష్టించబడిన జలమున స్నానం చేయుట పవిత్ర స్నానం అంటారు. నదిలో లేదా చెరువులో స్నానం చేసేటప్పుడు మట్టిని, పసుపు, కుంకుమ, ఫలాలను, పుష్పములను నదిలో వదలాలి. శ్రీహరిని లేదా ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ముందుగా కుడి పాదాన్ని నీటిలో ఉంచాలి. బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకోవాలి. జప తర్పణాదులను చేయాలి. స్నానమైన తరువాత 3 సార్లు తీర్థాన్ని స్వీకరించి ఒడ్డుకు చేరి 3 దోసిళ్ల నీటిని తీరంలో ఉంచి నదిని లేదా చెరువును ప్రార్థించాలి. 3 సార్లు ప్రదక్షిణాన్ని చేయాలి. నదీ స్నానం చేసిన తరువాత తడి వస్త్రం 4 అంచులను చేర్చి నీటిని పిండుచూ పితృదేవతలను స్మరించాలి. ఇలా చేయడం పితృదేవతలకు ప్రీతిని కలిగిస్తుంది. పర్వదినాలలో చేసిన స్నానం మరింత పుణ్యాన్ని ఇస్తుంది. స్నానం చేసేటప్పుడు అపోహిష్టాది మంత్రాలను చదువుతూ చేయాలి. మంత్రం రానివారు ఇష్ట దైవాన్ని స్మరిస్తూ నీటిలో మునగాలి. సూర్యుణ్ణి, గంగను, దేవతలను తలుచుకొని నమస్కరిస్తూ ప్రదక్షిణం చేయాలి. స్నానం దిగంబరుడై చేయకూడదు. రథసప్తమి, ఏకాదశి, శివరాత్రి మున్నగు పర్వదినాలలో ఆయా దేవతలను కూడా తలుచుకొని స్నానం చేయాలి.